తెలంగాణలోని ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి సంబంధించి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతి ఒక్కరి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డుకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉండాలని, కార్డులతో ఆరోగ్యశ్రీని అనుసంధానం చేయాలని సూచించారు. ఈ కార్డుల ద్వారా అత్యవసర పరిస్థితుల్లో సరైన వైద్యం అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సెక్రటేరియట్లో వైద్యారోగ్య శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆరోగ్యశ్రీకి తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి అన్న నిబంధనను సడలించే అంశంపై సమావేశంలో చర్చించారు. ఆరోగ్యశ్రీ కోసమే ఎక్కువ మంది తెల్ల రేషన్ కార్డులను తీసుకుంటున్నారన్న విషయం ప్రస్తావనకొచ్చింది. రాష్ట్రంలో వైద్య కళాశాలలో ఉన్న ప్రతి చోట విధిగా నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్ కాలేజీలు ఉండేలా ప్రత్యేక విధానం తీసుకురావాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. వరంగల్, ఎల్బీ నగర్, సనత్ నగర్, అల్వాలలో నిర్మాణంలో ఉన్న టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల పనులను వేగవంతం చేయాలన్నారు. కొడంగల్లో వైద్య, నర్సింగ్ కళాశాలల ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించాలని సూచించారు. బీబీనగర్, ఎయిమ్స్లో పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందుబాటులోకి వస్తే ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల ప్రజలకు ఉపయోగంగా ఉంటుందని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఉస్మానియా, నిమ్స్ ఆసుపత్రులపై భారం కూడా తగ్గుతుందని చెప్పారు. మరోవైపు ఎయిమ్స్ని సందర్శించి నివేదిక ఇవ్వాలని, దాని ఆధారంగా కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రితో చర్చిస్తామని అధికారులకు తెలిపారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు వైద్య సేవల కోసం హైదరాబాద్ పైనే ఆధారపడకుండా ప్రాంతాల వారీగా సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలన్నారు. కోర్టు సూచనల మేరకు ఉస్మానియా ఆసుపత్రి భవన నిర్మాణం అంశంలో కూడా ముందుకెళ్తామని తెలిపారు. రాష్ట్రంలోని బోధనాసుపత్రుల్లో హౌస్ కీపింగ్ సేవల నిర్వహణలో పెద్ద ఫార్మా సంస్థల సిఎస్ఆర్ నిధుల వినియోగంపై దృష్టి సారించాలన్నారు రేవంత్ రెడ్డి. పైలట్ ప్రాజెక్టుగా ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో ఒకచోట ప్రారంభించాలన్నారు. ఆరోగ్యశ్రీ నిధులను ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రతి నెల, ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రతి 3 నెలలకోసారి విడుదల చేయాలని చెప్పారు. బోధనాసుపత్రులకు పెండింగ్లో ఉన్న 270 కోట్ల ఆరోగ్యశ్రీ నిధులను వెంటనే విడుదల చేయాలని, జూనియర్ డాక్టర్లు, ఆశా వర్కర్లు, స్టాఫ్ నర్సులకు ప్రతి నెల క్రమం తప్పకుండా జీతాలు అందేలా చూడాలంటూ ఆదేశించారు.